నమస్తే ఆర్వీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ పత్రాలతో రౌడీయిజం చూపిస్తూ ఆస్తులు కబ్జా చేస్తున్నారంటూ వాకాలపూడి గ్రామ నివాసి జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళంలో బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలు. బనకచెర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? హరీష్ రావు. సీజేపీ నిరసనలో పాల్గొన్న కానిస్టేబుల్ సర్వీస్ నుంచి డిస్మిస్. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న గోపతి గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నోముల విఠలరావు అనే వ్యక్తి తనికెళ్ల గ్రామం నందు గల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:10 బ్యాంకు నుండి 1,50,000 రూపాయలు డబ్బులను డ్రా చేసి బైక్ ట్యాంక్ కవర్ నందు పెట్టుకోవడం జరిగినది. బ్యాంకు నందు పాస్బుక్ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్లి 2 నిమిషాల్లో వచ్చి చూసుకోగా ట్యాంక్ కవర్లో తను పెట్టిన డబ్బుల కవర్ లేకపోవడంతో ఒక్కసారిగా అవాక్కై బ్యాంకు మేనేజర్ని సంప్రదించగా సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఒకరు బ్యాంకులో నుండి సైగలు చేస్తుండగా మరొకరు బయట నుండి దొంగతనం చేసి పరారయ్యారు. ఇదంతా కూడా ఒక సినీ పక్కీలో ఒక పథకం ప్రకారం జరిగింది. ఇటు విషయమై కొణిజర్ల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి ఈ వ్యక్తులు ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే సెల్ నెంబర్ 9281131629 నెంబర్కి తెలియజేయగలరని ప్రార్థన. భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యం కోసం రెండో బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నవి. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని అమరావతి టు జగదల్పూర్ జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండో బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. బ్రిడ్జి అప్రోచ్ వరద కోతకు గురవ్వకుండా రిటైనల్ వాల్ నిర్మాణం చేపట్టి ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగే విధంగా వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి రెండో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకి తెలియజేశారు. గత ప్రభుత్వంలో బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగాయని, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా వయా భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు రెండో బ్రిడ్జ్ ఎంతో సౌకర్యంగా మారుతుందని తెలిపారు. నది మీద మనకున్నటువంటి ఏకైక బ్రిడ్జి ద్వారా గత పుష్కరాల్లో కానీ అంతకుముందు పుష్కరాల్లో కానీ లక్షలాది మంది ప్రజానీకం రావటం మూలాన ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భద్రాద్రి క్షేత్రం కోసం ఆ పుష్కరాల్లో వస్తారు. కాబట్టి దీనికి రెండో బ్రిడ్జి కావాలని చెప్పి ఆ రోజే మనం అనుకొని ఈ యొక్క అమరావతి జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి రెండో బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క రెండో బ్రిడ్జిని కూడా మనం ప్రారంభించుకున్నాం. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోపు బ్రిడ్జి దగ్గర మట్టిది అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాళ్ళు కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం. ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయేటటువంటి పుష్కరాల్లో భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకి అనుసంధానంగా ఈ రహదారి ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా మధిరాకు హైడ్రా మధిరా ఆత్కూర్ రింగ్ సెంటర్ నుండి R&B రోడ్డుకు రెండు వైపులా 50 అడుగుల వరకు స్థలాన్ని జేసీబీలతో రెండు వైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ R&B మరియు పోలీస్, మున్సిపాలిటీ అధికారులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తాం. ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా సెంటర్ పాయింట్ నుంచి 50 అడుగులు చెప్పండి. ఎచ్చెర్ల రూరల్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఎం వంటి కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. బుధవారం నుంచి ఈ నెల 11 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనుంది. 15 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు, 20 లోపు సర్టిఫికేట్ పరిశీలన, 20న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించింది. 26న సీట్లు కేటాయిస్తారు. 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో ఎక్కువగా ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ చదివిన విద్యార్థులు, డిగ్రీలో బీఎస్సీ, ఎంపీసీ, బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ సిబిజెడ్ వంటి గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో పాటు హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ విద్యార్థులు కామర్స్, ఆర్ట్స్ గ్రూపులను ఎంపిక చేసుకుంటారు. హెచ్ఈపీ, బీకామ్, జనరల్, వొకేషనల్ వంటి వాటిపై కొంతమంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. శ్రీకాకుళంలో త్వరలో బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భాయ్ సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏపీబీఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి అంకమ్మ చౌదరి తెలిపారు. శ్రీకాకుళంలో జరుగుతున్న రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను పరిశీలించేందుకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళంలో మరో 4 కోర్టులు ఏర్పాటు చేస్తే ఇక్కడ నేషనల్ మీట్ గానీ ర్యాంకింగ్ టోర్నీ నిర్వహించేందుకు అనుమతులు ఇస్తామని అన్నారు. రాష్ట్ర స్థాయి మీటుకు మంచి ఏర్పాట్లు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడా దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. 2026-27 సీజన్కి సంబంధించి వివిధ విభాగాల్లో నిర్వహించనున్న ఆల్ ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ నెల 17 నుంచి 23 వరకు ఢిల్లీలో జరగనున్న సీనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు 17 ఏళ్ల తర్వాత మన దేశం ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం దేశానికే గర్వకారణమన్నారు. సమావేశంలో జిల్లా సంఘం చీఫ్ పేట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, అధ్యక్షుడు కిల్లన్ శెట్టి, సాగర్ కార్యనిర్వాహక కార్యదర్శి నారాయణ శెట్టి, వెంకట కిరణ్ కుమార్, సీఈఓ సంపతిరావు, సూర్యబాబు, ఉపాధ్యక్షుడు గరుగుబెల్లి ప్రసాద్, కంచరాన వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ షేర్ సింగ్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. రాజకీయ ప్రదర్శనలో పాల్గొని సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. శాఖపరమైన దర్యాప్తులో కానిస్టేబుల్ తీవ్రమైన తప్పుకు పాల్పడినట్లు తేలింది. అతను నిరసన ప్రదేశంలో ప్రసంగించి రాజీనామా చేస్తున్నారని, స్టేట్ రిక్రూట్మెంట్ పరీక్షలో అవినీతి పెరిగినట్లు ఆరోపించారు. షేర్ సింగ్ పై గత ఏడాది హరిద్వార్లో భూ ఆక్రమణ కేసు కూడా నమోదైంది. हमारे उत्तराखंड में परचून की दुकान पे मिलते हैं पेपर, परचून की दुकान पे पटवारी का गुरगुल में देखा है हमने। भगत सिंह ने कहा था दोस्तों, भगत सिंह ने कहा था इस देश के युवाओं, जिंदगी अपने दम पर जी जाती है, दूसरों के दम पर सिर्फ जनाजे उठाए जाते हैं। घबराओ मत, ये भगत सिंह का देश है और क्रांति कभी बम और पिस्तौलों से नहीं आती है। अहिंसा नहीं करनी है, इन गुंडों को हम देख लेंगे। क्रांति आती है विचारों से और विचार कभी मरते नहीं। आपका जो हरे हक अधिकार छीन करके जो बागी बनाना चाहते हो, अगर हक की लड़ाई लड़ना बागी होना है तो हाँ है हम बागी। और आज से उत्तराखंड पुलिस की नौकरी से शेर सिंह रिजाइन करता है। लगाओ हाथ आज के बाद अभिजीत भाई को, हम बताएंगे तुम्हें लोकतंत्र कैसे चलता है। ఓ వ్యక్తి గత 3 ఏళ్లుగా మేము స్కూల్లో పనిచేస్తున్న సమయంలో మా పర్సనల్ వీడియోలు, బాత్రూంకు వెళ్లే వీడియోలు తీసి వేధిస్తున్నాడని దంతాలపల్లి ఎస్ఐ ఈ నెల 1వ తేదీన ఫిర్యాదు చేశాము. ఎస్ఐ మాకు న్యాయం చేస్తానని నమ్మించి మమ్మల్ని పోలీస్ స్టేషన్కు పిలిపించి మేము ఫిర్యాదు చేసిన వ్యక్తి ముందే మమ్మల్ని దూషిస్తూ అవమానపరిచాడు. మమ్మల్ని అవమానించిన ఎస్ఐ పైన, మమ్మల్ని వేధించిన వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేమ్లపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్లో శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈరోజు మమ్మల్ని స్టేషన్కి పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ నా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఏలూరు ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగం ఈ ఖరీఫ్ సీజన్లో నీటిని అత్యంత పొదుపుగా, బాధ్యతగా వాడుకోవాలని
జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టులో నిల్వలు పెరుగుతున్నప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో కీలకమైనవి అని అన్నారు. ఇప్పటికే 70% వరి నాట్లు పూర్తయ్యాయని, మిగిలిన 30% 10 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ చర్యలతో నీటి సరఫరాపై ఆయన కీలక ప్రకటన చేశారు. పురుషోత్తమపట్నం నుంచి పోలవరం కాలువ ద్వారా కృష్ణవరం వద్ద ఏలేరుకు ముందు 750 అనుకున్నాం, కానీ ఇప్పుడు 1000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తున్నాం. అదనంగా ఏలేరు నుంచి 200 క్యూసెక్లు, రామవరం వద్ద పురుషోత్తపట్నం ఫేజ్ 2 నుంచి 1400 క్యూసెక్ల నీటిని ఏలేరు ప్రాజెక్టులోకి లిఫ్ట్ చేసి ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ చర్యలతో ఏలేరులో నిల్వలు రోజురోజుకు పెరిగి 12 నుంచి 13 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని, అలా జరిగితే పిఠాపురం తాయి లెవెల్ వరకు నీటిని అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, కష్టకాలంలో కూడా రైతుల పంటను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఏలేరు ఆయకట్టు రైతాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఏలేరు రైతాంగం అంతా కూడా చాలా బాధ్యతగా ఈ ఖరీఫ్ సీజన్ని నీటిని చాలా జాగ్రత్తగా వాడుకొని మనం పంటలు పండించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి రైతు మీద ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏలేరు ఆయకట్టు రైతాంగ సంఘం ఉంది, రైతు సంఘం ఉంది. సంఘం కూడా నేను ఒకటే వారిని మనవి చేసుకుంటున్నాను, వాళ్ళ డీసీల పరిధిలో వాళ్ళు ప్రతి గట్టుకి సొంత పొలానికి ఎలాగైతే తిరుగుతారో అలాగే తిరిగి ఆయకట్టును పరిశీలించి ఎక్కడ నీరుంది, ఎక్కడ నీరు లేదు, దేనికి అవసరం లేదు అన్నదాన్ని కూడా పర్యవేక్షించి నీటి సరఫరా విధానంలో అవసరం అనుకున్న చర్యలు తీసుకొని ఈ పంటను పరిరక్షించే బాధ్యత ఈ నీటి సంఘం సభ్యులు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే డిపార్ట్మెంట్ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అవసరం అనుకుంటే కలెక్టర్ గారితో కూడా చెప్పాం, లస్కర్స్ని ఉన్న టెంపరీగా మీరు వేసుకుని ఎక్కడికక్కడ లస్కర్లు మీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణతో ఏలేరు ఆయకట్టు ఏదైతే 53,000 ఎకరాలు ఉందో దాన్ని సంపూర్తిగా ఈ ఖరీఫ్ పంట పండించేటటువంటి పరిస్థితులు రావాలి. ఇప్పటికీ నా పరిశీలనలోకి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తే 70% ఊడ్పులు జరిగినట్టుగా నాకు తెలిసినటువంటి పరిస్థితి. ఉన్న 30 కూడా ఈ 10 రోజుల్లోనే పూర్తయిపోయేటటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ ఏలేరు రైతాంగానికి ఒక క్లారిటీ కూడా నేను ఇవ్వదలిచాను. ఇవాళ మనం ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఉందో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పథకం, మనం ఆ పథకం నుంచి వచ్చేటటువంటి నీటిని కృష్ణవరం లాకు సపరేట్గా ఎప్పుడు పర్మనెంట్గా ఉండడానికి పెట్టినటువంటి కృష్ణవరం ఎస్కేప్ దగ్గర నుంచి 1000 క్యూసెక్కులను మనం 750 క్యూసెక్కుల నీరు పైబడి 1000 క్యూసెక్కుల లోపల ఉండే విధంగా దాన్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది కాక ఏలేరు నుంచి 200 మనం వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రెండవది ఏదైతే పురుషోత్తపట్నం సెకండ్ స్టేజ్ ఉందో ఆ సెకండ్ స్టేజ్లో 1400 క్యూసెక్కులు ఈవేళ ఏలేరు రిజర్వేర్లోకి వెళ్తుంది. ఇప్పటికే సుమారు దాని నిల్వ సామర్థ్యం రోజు రోజుకు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే రకంగా మనం ఉన్నట్టయితే కనీసం ఒక 12-13 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల కృష్ణవరం ఎస్కేప్ దగ్గర నుంచి మనం పూర్తిగా మనకు అవసరమైనటువంటి నీటి 1000 క్యూసెక్కులను కూడా మనం తీసుకుంటున్నాం. కాబట్టి కింద వరకు కూడా థాయిలాండ్ ఏదైతే పిఠాపురం ఉందో పిఠాపురం వరకు కూడా నీరు సక్రమంగా అందివ్వడానికి అవకాశం ఉంటుంది.
అదే కాకుండా ఇక్కడ గత పూర్వం నుంచి ఏ వంతుల విధానం ఉందో ఈ నీటి షార్టేజ్ వల్ల అదే విధానాన్ని వేళ అవలంబించడం జరిగింది. ఈ అవలంబించినటువంటి విధానంలో చూసుకుంటే పిఠాపురం కెనాల్కి 16,000 ఎకరాలు ఉంది. ఆ 16,000 ఎకరాలకి కూడా 4 రోజులు కేటాయించడం జరిగింది. అంటే 10 రోజులకు టర్న్ కింద ఏర్పాటు చేసి పిఠాపురం కెనాల్కి 16,000 ఎకరాలకి కూడా 4 రోజులు కేటాయించడం జరిగింది. అలాగే పెద్దాపురంలో 9,600 ఎకరాలు ఉంది. ఈ 9,600 ఎకరాలకి 3 రోజులు కేటాయించడం జరిగింది. ఈ 3 రోజుల తర్వాత కిర్లంపూడిలో 23,000 ఎకరాలు ఉంది. ఇందులో పిఠాపురం ఆయకట్టు కూడా కలుస్తుంది. సుమారు 6,476 అంటే గొల్లపోలు దగ్గర నుంచి వెల్దుర్తి దాకా, గొల్లపోలు, రాపత్తి, గోకివాడ, బీకొత్తూరు, తిమ్మాపురం, దొంతమూరు, రాయవరం, వెల్దుర్తి ఈ అన్ని గ్రామాలు కలిసి పిఠాపురం ఏరియాలో. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకి కిర్లంపూడి సెక్షన్ నుంచి 6,476 ఎకరాలు, ఈ 23,000 ఎకరాల్లోని కూడా ఈ 6,476 ఎకరాలు కూడా పిఠాపురం ఏరియాదే ఉంటుంది. ఇక్కడ కేవలం మళ్ళీ కిర్లంపూడి సెక్షన్ కూడా 23,000 ఎకరం ఉన్నప్పటికీ కూడా కేవలం 3 రోజులే వంతు వేయడం జరిగింది. అంటే కిర్లంపూడికి 3 రోజులు 23,000 ఎకరాలకి, పెద్దాపురానికి 3 రోజులు 9,600 ఎకరాలకి, పిఠాపురానికి 16,000 ఎకరాలకి 4 రోజులు, వెరసి 10 రోజులు. 10 రోజులకు ఒక టర్న్ తిరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమకు చెందిన 22 సెంట్ల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని భూ యజమాని కర్లచెర్ల చంద్రిక అధికారులను వేడుకున్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 166/1 ఉన్న 22 సెంట్ల భూమిని మొమ్మడి దొరబాబు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కొంచెల గ్రామానికి చెందిన భూ యజమాని కర్లచర్ల చంద్రిక మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 సంవత్సరాల క్రితం పసుపు కుంకుమ నిమిత్తం తన పేరుపై 30 సెంట్ల భూమి నమోదు చేయడమైందని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు పీజేఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ భూమికి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాలను కూడా అధికారులు అమలు చేయడం లేదని, తమ కుటుంబానికి న్యాయం జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కర్లచర్ల చంద్రిక కన్నీటి పర్యంతమయ్యారు. నమస్తే అండి మీడియాకి. మా కర్లచర్ల చంద్రిక అన్న వ్యక్తి మా వదిన గారండి. నేను తనకి మరిదిని అవుతానండి. తిమ్మాపురం గ్రామంలో 166/1 సర్వే నెంబర్లో ఎకరం 37.5 సెంట్లు భూమి కలదండి. అందులోనండి ఎకరం 3 సెంట్లు భూమి NH 216కి రోడ్డు తీసుకున్నారండి. ఇంకా మాకు 34.4కి ఒక పక్క 18, ఒక పక్క 18 గాను ఇచ్చారండి. ఈ 18 సెంట్లలో కాచర్ల చంద్రికది భూమికి వెనకాల రైతులు ఒక రోజు నైట్ కబ్జా చేసండి, గొట్లు తొలగించండి దున్నేశారండి. ఈ విషయం కలెక్టర్ గారి పరిధిలో తెలియపరిచామండి. కలెక్టర్ గారు వెంటనే స్పందించి వాళ్ళని బైండ్ అవుట్ చేయమని స్టేషన్లో పెట్టమని చెప్పేసి అన్నారండి. మేము ఆ గొట్లు కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలోనే పోలీసుల ప్రొడక్షన్తో మేము గొట్లు వేసుకున్నామండి. మేము ఎకరం 3 సెంట్లు పోగా ఒక పక్క 18, ఒక పక్క ఉండగానండి ఈ 18 సెంట్లలోనే ఈ భూమిలో 11 సెంట్లు వాళ్ళు తీసుకుంటారని ప్రయత్నాలు చేస్తున్నారండి. భూమి కూడా ఎవరికి సేల్ పెట్టకుండానే అది ఇప్పుడు పేపర్లకి వాటికి తెలియపరుస్తున్నారండి. తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. మాకు పర్ఫెక్ట్గా 2006 నుంచి కూడా ఈ అమ్మాయికి రికార్డు ఉందండి. 8 సెంట్లు మా భూమి గవర్నమెంట్కి రోడ్డుకి ఇచ్చిందండి. ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయండి. కలెక్టర్ గారు స్పెషల్గా సర్వేని పెట్టి స్పందించిన రిపోర్ట్లు కూడా ఉన్నాయండి. అదండి విషయం. కలెక్టర్ గారు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదండి మమ్మల్ని స్ట్రాంగ్గా గట్లు వేసుకోమని చెప్తారు, స్ట్రాంగ్గా వేసుకోమని చెప్పారండి. ఇంకా స్తంభాలు వేసుకోమని కూడా చెప్పారండి కలెక్టర్ గారు. ఇలా మా నాన్నగారు వ్యవసాయం చేయలేకపోతున్నారు, నేను కొంచెం అదే ఆకుకూరలు అవి పెట్టుకుంటానని చెప్పానండి. కలెక్టర్ గారు అలాగేనమ్మా అన్నారు. అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదండి ఇస్తారు కలెక్టర్ గారు. ఆయన అయితే నిజంగా చెప్పాలంటే దేవుడితో సమానమేంటి కలెక్టర్ గారు.
మరి అన్నీ అంత అలాగ దృష్టితో వేరే సర్వేలు పెట్టించి అన్నీ చేయించారంటే నిజంగా చాలా గ్రేట్ అండి ఆయనకి శతకోటి వందనాలండి బాబు. నిజంగా మనం వెళ్ళిన తర్వాత కూడా మన కంప్లైంట్ కూడా ఎంతో క్షుణ్ణంగా చూస్తున్నారండి ఆయన. ఎక్కడా కూడా మనల్ని ఇదిగా పక్కకి త్వరగా వెళ్ళిపోమని చెప్పడం కూడా లేదండి. మనం ఎంతసేపు మాట్లాడినా అంతసేపు తీసుకుంటున్నారండి ఆయన. వింటున్నారు మన బాధల్ని. మాకు న్యాయం చేయండి సార్. నేను 2 ఆడపిల్లలతో ఉన్నాను. అంటే ఎలాగా భర్త లేడు కదా, తండ్రి రొమ్ము లొంగిపోయాడని చెప్పి దౌర్జన్యానికి వచ్చారండి వాళ్ళు. దౌర్జన్యానికి వచ్చారండి. ఇంకా నేను చెప్పకూడదు కానీ చాలా అసభ్యకరంగా కూడా మాట్లాడాడండి. చెల్లెళ్ళైనా సరే, నేను ఇంటి ఆడబొడిచినైనా సరే నన్ను ఎంత అసభ్యకరంగా మాట్లాడాడండి. చాలా బాధపడి ఇంటిల్లి పాది కుమిలిపోతున్నామండి మేము. 8 నెలల నుంచి చాలా బాధపడుతున్నాం ఇంట్లో వాళ్ళందరూ. రాత్రి పగలు అసలు నిద్ర లేదండి. ఇంకా మా నాన్నగారు చూడండి ఎలా అయిపోయారో, బెంగెట్టుకుని. ఇప్పుడు నా లైఫ్ ఇలా అయిందని చెప్పి బెంగ ఉంటుంది మా నాన్నగారికి. మళ్ళీ ఉన్న ఏదో 2 ఆడపిల్లలతో ఇది ఉంది అనుకునే లోపల మళ్ళీ ఇది కూడా కాజేద్దామని చూస్తే ఎలాగండి. ఇప్పుడు వాళ్ళైతే పెద్ద రైతులు, మాకు ఇది తప్ప వేరే ఆధారం ఏమీ లేదండి. వాళ్ళైతే పెద్ద రైతులు, మాకు ఇది తప్ప నాకు ఇంకా చావే గతండి. నాకు 2 ఆడపిల్లల్ని తీసుకుని నేను చావడం తప్ప వేరే నాకు ఇంకేం దారి కనిపించట్లేదండి. అంటే ఎలా అయినా బ్రతకచ్చు అంటారేమో. ఒక్క మధ్యతరగతి కుటుంబం, భార్య భర్త ఇద్దరు సంపాదిస్తేనే వెళ్ళట్లేదండి కుటుంబం. మరి నేను టైలరింగ్ చేసుకున్న 2 పిల్లల్ని పోషించుకోవాలంటే నాకు ఎక్కడ ఇది అవుతుందండి. కొంచెం న్యాయం చేయండి నాకు ఇంతకు మంచి నాకు ఏమీ వద్దు, నాకు న్యాయం చేసి పెట్టండి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. అన్యాయమైపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దున లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలల కనీసం ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర వచ్చాయని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్న కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, పువ్వులకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆకుమా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను నకిలీ పత్రాలతో రౌడీయిజం చూపిస్తూ ఆస్తులు కబ్జా చేస్తున్నారంటూ వాకాలపూడి గ్రామ నివాసి జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆరోపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే బుధవారం కాకినాడ రూరల్ మండలం బాకలపూడి గ్రామం సర్వే నెంబర్ 212/4A సబ్ డివిజన్ సంబంధించి 69 సెంట్ల భూమి గత 2022లో గ్రామ పంచాయతీ వారు సర్వే చేసి హద్దులు చూపి మొక్కలు పాతి ఇచ్చిన ఆస్తిని కొనుగోలు చేశారన్నారు. అప్పుడే రైతులతో మాట్లాడి కూడా పంచాయతీ అనుమతులతోనే కొనుగోలు చేయడం జరిగిందని, అయితే ముద్రగడ వీర వెంకట సత్య, జానకి మురళి, బొత్సు వీర వెంకట, అచ్యుత రామయ్య మరియు కిషోర్ అనే వ్యక్తితో నకిలీ పత్రాలు తీసుకొచ్చి 30 నుండి 40 మంది రౌడీలతో మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి పంచాయతీ అధికారి ప్రోత్సాహంతో పోలీసు వారిని రప్పించి నా స్థలానికి కబ్జా చేయడానికి స్థలాన్ని ఆక్రమించి గోడలు కట్టి సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారికి వెళ్లి హైకోర్టు ఆర్డర్ను చూపిన పట్టించుకోలేదని, ఇలా అయితే సామాన్యులకు న్యాయం చేయవలసిన అధికారులే ఇలా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జనసేన పార్టీకి వాకలపూడి గ్రామం తరపున నా వంతు కృషి చేశానని, మాలాంటి వాడికే ఇలా జరిగితే మిగిలిన వారి పరిస్థితి ఏంటోనని చింతకాయల శ్రీను ప్రశ్నించారు. నా పేరు చింతకాయల శ్రీను అండి. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, నేను 2023లో నేను ఆస్తిని కొనుక్కున్నానండి. 2022లో ఈ ఆస్తిని
ఆల్రెడీ సర్వే చేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మొక్కలు వేసి ఇచ్చే స్థలాన్ని నేను కొనుక్కున్నా. కొనుక్కుంటే ఈ రోజు వచ్చి ముద్రగడ వీర వెంకట సత్య జానకి మురళి అనే ఒక ఆయన, తర్వాత వేరే బొచ్చు వీర వెంకట సత్య అచ్యుతరామారావు అనే వీళ్ళు వచ్చి అన్యాయంగా వీళ్ళు ఈ ఆస్తి నాదని చెప్పేసి 4 సంవత్సరాల తర్వాత వచ్చి అన్యాయంగా నా స్థలంలోకి చొరబడి 30 మంది నుంచి 40 మంది రౌడీలను తీసుకొని వచ్చి అన్యాయంగా గోడ కడుతున్నారండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి చెల్లుబాటు కాని ఆస్తిని ఈ గవర్నమెంట్ అంటే ఇంచుమించు గ్రామ పంచాయతీ అధికారులందరూ కూడా వాళ్ళకి చెల్లుబాటు కాని దస్తావేజులు వాళ్ళకి చెల్లుబాటు అయ్యేలా చేయాలని చెప్పేసి ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారండి. చేసి చాలా రోజులు, ఒక రోజు అయితే తాళాల పగలగొట్ట లోపలికి రావటం, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించడం, తర్వాత ఇలా చేస్తున్నారండి. ఎందుకంటే పోలీసులు కూడా రోజు వచ్చారు. పోలీసులు కూడా నేను ఫోన్ చేసి అడిగితే మన పంచాయతీ సెక్రటరీ గారే మాకు ఫోన్ చేసి రమ్మన్నారు, ఆయన రాకుండా మేము ఎందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారండి. కాబట్టి ఈ రోజు కూడా వచ్చి చాలా దౌర్జన్యంగా ఇంకా తెల్లవారకు మీద వచ్చి బుల్డోజర్తో వచ్చేసి ఆల్రెడీ నా గుండె ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత నా స్థలంలో వచ్చేసి శుభ్రంగా గోడ కూడా కడుతున్నారండి. ఈ విషయంలో అధికారులందరూ కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారని మేము పంచాయతీ అధికారులు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారండి. ఈ విషయం మీ అందరూ అర్థం చేసుకుంటారని మీడియా ప్రతినిధుల సమక్షంలో మీ అందరికీ నేను తెలియజేయడం, తగిన న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. నమస్తే. చెప్పండి. ఏమండి? కంప్లైంట్ ఇచ్చామండి, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా పంచాయతీ వారు దానికి అసలు రెస్పాండ్ అవ్వలేదండి. సార్, మీ స్థలంలో అక్రమంగా ప్రవేశించి ఇప్పుడు గోడ పెడతామండి. ఎప్పుడు చేసేసి మొన్న 23వ తారీఖు ఏదండి, మొన్న 5 రోజుల క్రితం 15 రోజుల క్రితం నుంచి జరుగుతుందండి మ్యాటర్ అంతా కూడా. 15 రోజుల క్రితం నుంచి జరుగుతూ ఉంటే మేము ఆల్రెడీ కోర్టు నుంచి కూడా ఆర్డర్ ఆల్రెడీ మన పంచాయతీ వారికి మేము ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అవ్వకుండా వాళ్ళ తరపునే వస్తున్నారు. కానీ ఏమన్నా అంటే మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, అందువల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు కొనుక్కున్న దాంట్లో వాళ్ళు ఎందుకు పెడతారు అంటే వాళ్ళకైనా డాక్యుమెంట్లు ఉన్నాయా? వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో వస్తున్నారు సార్ వాళ్ళు. అంతేగాని మాదైతే మాత్రం 212/4 అండి సబ్ డివిజన్ లో నేను రైతుల దగ్గర కొనుక్కున్న స్థలం అన్నమాట అండి. అది రైతుల దగ్గర కొనుక్కున్నది. కాబట్టి ఈ రోజు వచ్చి చాలా అన్యాయంగా వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఇలా ఉన్నాయి సార్. ఇది ఫేక్ డాక్యుమెంట్లతో వస్తున్నారు వాళ్ళు. రాజకీయ కోణం ఉన్నదంటారా, లేకపోతే ఎవరైనా వెనకాల ప్రోత్సాహం ఉంటుందా? అది తెలియాల్సిన ఉందండి. ఇది ఎంతవరకు ఇంకా తెలియదు. ఒక జనసేన నాయకుడిగా నాకే ఇంకా ఎలా జరుగుతూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఏమైపోతారు సార్. అది మీరు జనసేన పార్టీలో ఏంటంటే మీ పదవి? నేను ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా చేశానండి. ఈ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నేను జాయిన్ అయ్యా. తర్వాత వేరే వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ జనసేనలోనే కొనసాగుతున్నా. ప్రభుత్వ అధికారులు ఉంది కదా, మరి ప్రభుత్వం మీద ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేసింది? మేము చెప్పామండి, ఆల్రెడీ చెప్పినా మా మాట అసలు వినిపించుకోవట్లేదటండి వాళ్ళు. మేము చేసామండి, జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసాం, హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. అయినా ఈ ఆర్డర్లు ఏమి వాళ్ళు ఇదవట్లేదండి. వాళ్ళు ఉందండి, వచ్చేస్తుందండి. 2:30 కల్లా స్టే ఆర్డర్ వచ్చేస్తుందండి. రావాలి, అప్లై చేస్తాను. మాట్లాడితే పైనుంచి మాకు ప్రెజర్స్ ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్తున్నారండి. అదండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ పత్రాలతో రౌడీయిజం చూపిస్తూ ఆస్తులు కబ్జా చేస్తున్నారంటూ వాకాలపూడి గ్రామ నివాసి జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళంలో బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలు. బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? హరీష్ రావు. సీజేపీ నిరసనలో పాల్గొన్న కానిస్టేబుల్ సర్వీస్ నుంచి డిస్మిస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.